ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 6 గ్యారెంటీలు అమలవుతలేవు, ఎందుకు అప్పులు అప్పులు అని కుంటి సాకులు సొల్లు పురాణం మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎకానమీ స్లో డౌన్ అయింది పెద్ద నోట్ల రద్దుతోని. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, కానీ ఎన్నడూ కేసీఆర్ గారు నా రాష్ట్రం దివాలా తీసిందనో నా రాష్ట్రం నేను అమలు చేయలేకపోతున్నాను ఏ ఒక్కరోజు మాట్లాడలేదు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కరోనా వచ్చినా ప్రతి సంవత్సరం ప్రతి పంటకు క్రమం తప్పకుండా రైతు బంధు ఇచ్చిండ్రు కేసీఆర్, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, 200 పెన్షన్ 2000 చేస్తా అంటే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 2000 రూపాయలు పెన్షన్ చేసి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఇట్లా అప్పులనో కరోనానో పెద్ద నోట్ల రద్దనో మీలాగా కుంటి సాకులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదు. మీకు చేతగాక పరిపాలన రాక మీ ముఖ్యమంత్రి ఏమో చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తున్నారని మీ ముఖ్యమంత్రి, అప్పులని నువ్వు, మీరందరూ కలిసి మీ అసమర్థత మీ చేతగాని ప్రభుత్వం అని మీకు దక్షత లేదు అని ఇవాళ మీకు మీరే చెప్పుకుంటా ఉన్నారు. నిజాయితీగా ఉంటే నేను ఏమంటున్నా అంటే మీకు నిజాయితీ ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు. ఎన్నికల సమయంలోనేమో అన్నీ చేస్తాము, తప్పకుండా చేస్తాం, ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచారు. మీ బాండ్ పేపర్లు కూడా నమ్ముతారో నమ్మరో అని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో చెప్పించి నమ్మించి ఇగో ఇవి గ్యారంటీ కార్డులు. ఆ రోజు ప్రజలు నమ్మరని ఒక దిక్కు బట్టి ఇంకొక దిక్కు రేవంత్ రెడ్డి సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డులు పంచి డ్రామాలాడి ఇవాళనేమో అప్పులు అని సొల్లు పురాణం, లేని అప్పులు ఉన్నట్టు చూపిస్తూ కుంటి సాకులు చెప్తూ డైవర్షన్ డ్రామాలకు మీరు పాల్పడతా ఉన్నారు. మీ అపారమైన అనుభవం మీకు ఉపయోగపడ్డది. ఎక్కడ ఉపయోగపడ్డది అంటే కమిషన్లు దండుకోవడంలో ఉపయోగపడుతుంది. బట్టి గారు సింగరేణి స్కాము, విద్యుత్ స్కాము, హ్యామ్ టెండర్ల స్కాము, గురుకుల టెండర్ల స్కాము, ఇసుక స్కాము, ఒక్కటా మీ స్కాములు, హెల్త్ పాలసీ స్కాము. అంటే మీ అపారమైన అనుభవం అంతా కూడా ప్రజలకు గ్యారంటీలు అమలు చేయడానికో రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో కాదు, పూటకో స్కామ్ చేయడంలో మీకు మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. అందుకు మాత్రం మీకు ఉపయోగపడతా ఉంది. ఇక అప్పుల విషయానికి వద్దాం. నిన్న హడావిడిగా బట్టి గారు వచ్చి డ్యామేజ్ కంట్రోల్ మళ్ళీ గొంతు పెద్దగా చేసి ఏదో గట్టిగా బిగ్గరగా అంటే నేను ఒక్కటి అంటున్నా, బట్టి గారు రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు. అంకెల్ ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్. ఈ అంకెలకు బడ్జెట్ ఉంది, ఒక కాగ్ ఉంది, సోషో ఎకనామిక్ సర్వే ఉంది, బడ్జెట్ లెక్కలు ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ డొమైన్. మీరు కోపానికి వచ్చుడో ఆగ్రహంగా మాట్లాడతానో ఊగిపోతానో లెక్కలు మారుతాయా? మారవు కదా. మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఉండి ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా తప్పులు మాట్లాడొచ్చునా, అబద్ధాలు మాట్లాడొచ్చునా నేను అడుగుతా ఉన్నా. నేను లేనిదేమీ చెప్పట్లేదు. డాక్యుమెంట్లు అన్నీ చూపించి సాక్ష్యాధారాలతో సహానే ఇది అసెంబ్లీలో మాట్లాడినా మళ్ళీ ఈరోజు కూడా మాట్లాడుతున్నాను. బట్టి గారు నిన్న మీడియా సాక్షిగా ఒక డాక్యుమెంట్ చూపించారు. ఇది బట్టి గారు పెట్టిన డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ నుంచి ముందు మాట్లాడతా. 1 by 1 ఐ విల్ షో ఆల్ ద డాక్యుమెంట్స్. ఇందులో FRBM లోన్స్ 3,89,673, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే 72,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి చూపించారు. ఇలా ఎంత తెలివిగా చూపించిందంటే ఈ 3,89,000లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంటే డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 దాకా తీసుకున్న అప్పులు కూడా ఇలా చూపించేసాను. డిసెంబర్ 7కు కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 23న ఏర్పడ్డది. ఈ 3,89,000లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేసిన అప్పు అంటే ఆ 3 నెలల 23 రోజుల అప్పు కూడా ఇలా కలిపారు. దానికి డాక్యుమెంట్ చూపిస్తా. RBI రిపోర్ట్ పెట్టు బాబు. దిస్ ఈస్ ద RBI రిపోర్ట్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి వచ్చిన రిపోర్ట్. ఇది దీంట్లో మీరు చూస్తే డిసెంబర్ 12 500 కోట్లు, డిసెంబర్ 19 900 కోట్లు, జనవరి 16 1000, జనవరి 16 మరో 1000, జనవరి 23 1000, ఇట్లా మొత్తం
మీరు లాస్ట్ మార్చ్ 26, 2024 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 15,118 కోట్లు. ఈ 15,118 కూడా బీఆర్ఎస్ ఖాతాలు జమ చేసింది. ఈ 15,118 మరియు పాతది 72,658 ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో వారసత్వంగా మనకు వచ్చినటువంటి ఎఫ్ఆర్బిఎం అప్పు. అయితే ఇప్పుడు ఇందులో బట్టి గారు ఏం చెప్తున్నారు? ఫైనల్గా 5,16,881 ఇక్కడ రాసినారు. టోటల్ లోన్ ఎఫ్ఆర్బిఎం అప్పు ఒకటి, కార్పొరేషన్లు తీసుకొని ప్రభుత్వం చెల్లించే అప్పు 1,20,208 మీరు బోర్డు మీద చూస్తున్నారు. మొత్తం కలిపి 5,16,881. ఇందులో మనం తీసేయాల్సింది ఏంది? ఈ 84,268 ఏదైతే ఉందో ఇది తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రం వారసత్వంగా వచ్చిన అప్పు 84,268 మీరు చూస్తున్నారు కదా. ఈ 5,16,881 నుంచి ఈ 84,268 తీసేయాలి. ప్లస్ నేను ఒక అప్పు మా దాంట్లో కలిపిందని చెప్పిన ఏది 15,118. 15,118 ప్లస్ 84,268 కలిపితే ఎంత అవుతుంది? 99,386. ఈ 99,386ను 5,56,000కి తీసేస్తే ఎంత? 4,17,495 కోట్లు. దిస్ ఈజ్ ద లోన్ బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి తిరిగి చెల్లించవలసిన అప్పు 4,17,495. ఈ 4,17,000 అనే దాన్ని ఇప్పటికీ నేను 40 సార్లు అసెంబ్లీలో చెప్పినా, బయట చెప్పినా, టీవీ డిబేట్లో చెప్పినా, మళ్ళీ ఈరోజు చెప్తున్నది కూడా నిన్న బట్టి గారు చూపించిన కాగితం నుంచే చెప్తా ఉన్నా. ఇది బట్టి గారి కాగితం ప్రకారం చూసినా, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ వైట్ పేపర్ ప్రకారంగా చూసినా, సోషో ఎకనామిక్ సర్వే ప్రకారంగా చూసినా, కాగ్ రిపోర్ట్ ఆధారంగా చూసినా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి తిరిగి చెల్లించవలసిన అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి వీళ్ళు? ఏదో చేసి అప్పులు ఎక్కువ చూపించాలి, తప్పించుకోవాలి, 6 గ్యారెంటీలు ఎగబెట్టాలనేటువంటి ఒక కుట్ర. ఏం ప్రయత్నం? 8,21,000 కోట్లు అని చెప్తున్నారు. నేను కూడా చెప్తున్నా, అంకెలతో చెప్తున్నా. బహుశా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన బట్టి గారు మిత్రులు టీవీలలోనో సెల్ ఫోన్లలోనో నా ప్రెస్ మీట్ చూస్తుంటారు. మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు అక్షరాల 4,17,495 కోట్లు మాత్రమే. రైట్. అయితే ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? ప్రభుత్వ గ్యారంటీ ఉండి కార్పొరేషన్లే చెల్లించే అప్పులు. ఈ శ్వేతపత్రం, ఇది గవర్నమెంట్ శ్వేతపత్రం. అఫ్ కోర్స్ బట్టి గారి పేపర్లో కూడా అదే ఉంది, బట్టి గారిది కూడా పెట్టినాను. గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్. మీరు చూస్తే ఏముంది అందులో? కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు, కానీ అవి ప్రభుత్వం చెల్లించదు, కార్పొరేషన్లే చెల్లిస్తాయి. అది ఎంత చూపించారు? 95,000 కోట్ల రూపాయలు చూపించారు. అది కూడా ఇలా కలుపుతుంది. అందులోనే ఉంది మీనింగు. ఈ తెలుగులో కూడా ఇది శ్వేతపత్రం, ఇది పేజ్ నెంబర్ 23. ఇందులో ఏం రాశారు? ప్రభుత్వ హామీతో సేకరించబడిన అప్పులు, కానీ ఇవి ఆ కార్పొరేషన్లే చెల్లిస్తాయి. ఏంటివి? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉదాహరణ. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏముంటుంది? వడ్లు కొంటుంది. వడ్లు ఢిల్లీకి బియ్యం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టగానే మళ్ళీ అడికెళ్ళి పైసలు వస్తాయి, కట్టుకుంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అప్పు కాదు, ప్రభుత్వం చెల్లించే అప్పు అంతకంటే కాదు. రైతులకు కేంద్ర ప్రభుత్వం పైసలు ఇచ్చేదాకా వడ్లకు పైసలు ఆపలేం కనుక తాత్కాలికంగా బ్యాంకు నుంచి తెచ్చుకుంటాం, రైతులకు 2 రోజుల్లో ఇస్తాం. బియ్యం చేసి కేంద్ర ప్రభుత్వానికి పెట్టంగానే కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది, ఆ పైసలకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బ్యాంకు కట్టుకుంటుంది. అందుకే ఇందులో ఏమన్నారు? కార్పొరేషన్లు తీసుకున్న అప్పు, కానీ కార్పొరేషన్లే చెల్లిస్తాయి. ఇది ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వ అప్పు కాదు, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఈ అప్పు కట్టము అని మీరే వైట్ పేపర్లో చెప్పారు. ఇది నా మాట కాదు, వైట్ పేపర్. నిన్న బట్టి గారి ప్రెస్ మీట్లో పెట్టిన పేపర్ కూడా ఇదే. ఏం రాసింది ఇంగ్లీష్లో? గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవీస్
అండ్ సర్వీస్డ్ బై దెమ్, కట్టేది వాళ్ళే. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లాంటిది. ఇప్పుడు మీరు వడ్లు కొంటలేరా? మీరు వడ్లు కొంటే ఇప్పుడు బ్యాంకులో అప్పు తెచ్చింది కదా, అది రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఎట్లయితుంది? బియ్యం పెట్టినాక, ఆ బియ్యం పెట్టినాక కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుంది, కార్పొరేషన్ బ్యాంకుకు కట్టుకుంటుంది. సో ఇలాంటివి ఇట్లే ఇందులో మార్క్ఫెడ్ కానీ ఇలా కొన్ని జిహెచ్ఎంసి, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, టీజీఐసి. ఉదాహరణ టీజీఐసి తీసుకోండి. టీజీఐసి ఎంతో కొంత తీసుకుంది, 1000 కోట్లు ఎంతో తీసుకుంది. మనం అక్కడ 14,000 ఎకరాలు భూసేకరణ చేసినాం. డబ్బులు రైతులకు కొంత గవర్నమెంట్ ఇచ్చింది, కొంత ఒక 1000 కోట్లు లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ భూమి మనము ఫార్మా ఇండస్ట్రీస్కు కేటాయిస్తే ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళు టీజీఐసికి డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు టీజీఐసి బ్యాంకుకు కట్టుకుంటుంది. అందుకే దీస్ ఆర్ నాట్ పెయిడ్ బై గవర్నమెంట్, ఇది లోన్ టేకెన్ బై కార్పొరేషన్, పెయిడ్ బై కార్పొరేషన్ అని మీరే ఇందులో స్పష్టంగా రాసింది. ఇది నీకు తెలిసి బట్టి కాదు, కానీ ఏదో ఎక్కి చూపియాలి, ఎక్కువ చూపియాలి, గ్యారంటీల నుంచి తప్పించుకోవాలని చేసేటువంటి ఒక ప్రయత్నం. ఇక రెండవది, ఇందులో ఇంకో పాయింట్ ఏం రాసిండ్రు, నాట్ గ్యారంటెడ్ బై గవర్నమెంట్, నాట్ పెయిడ్ బై ద గవర్నమెంట్, నాట్ గ్యారంటెడ్ లోన్స్ విచ్ ఆర్ పెయిడ్ బై కార్పొరేషన్. అంటే ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు, ప్రభుత్వం కట్టదు. ఎంత అది? 59,000 కోట్లు ఉంది. దీన్ని కూడా తెచ్చి ఇది ప్రభుత్వ అప్పు అని లెక్కలు పెంచే ప్రయత్నం చేసిండ్రు. ఇవి ఏంటి? ఉదాహరణకు జిహెచ్ఎంసి, ఎస్పీడీసీఎల్, సింగరేణి కాలరీస్, ఎన్పీడీసీఎల్, హౌసింగ్ బోర్డు, ఇట్లాంటివి ఉన్నాయి. ఇవి హౌసింగ్ బోర్డు భూములు వాళ్ళు లేఅవుట్లు చేయడానికి తెచ్చుకుంటారు, లేఅవుట్లు చేసినాక కట్టుకుంటారు. సింగరేణి కాలరీస్ అప్పు తెచ్చుకుంటుంది, మళ్ళీ తనకు బొగ్గు అమ్మినప్పుడు ఆదాయం వచ్చినప్పుడు కట్టుకుంటుంది. ఇవి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టదు. ఈ 59,000 కోట్లు కూడా ఇంట్లో కలిపితే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే మీరు ఈ అంకెల గారెడితోని లేని అప్పులను ఉన్నట్టుగా చూపించి కేవలం అప్పుల సంఖ్య పెంచాలనేటువంటి ఒక తాపత్రయం. ఇది మరి నేనంటున్నా 8,21,000 కోట్లు ఉంటే కాగ్ చెప్పాలి కదా. కాగ్ రిపోర్ట్లు ఎక్కడన్నా ఉందా? నేను మీకు కాగ్ రిపోర్ట్ చూపిస్తా, 2023-24. దిస్ ఈస్ ద కాగ్ రిపోర్ట్ ఆఫ్ 2023-24. కాగ్ కూడా ఏం చెప్పింది? పేజ్ నంబర్ ఉందా బాబు నీ దగ్గర? ఉంటే అది పెట్టింది కదా కాగ్ రిపోర్ట్. దిస్ ఇస్ ద కాగ్ రిపోర్ట్. ఇందులో I want to draw attention to the government of Telangana in the budget document for the year 24-25 disclosed off-budget borrowings 1,20,944 crores raised by SPVs, corporations, institutions but being serviced by the government. As this amount is not included in the total liabilities of the state, the same is undertaken to next year. అంటే ఏం చెప్పింది కాగు? రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు, కార్పొరేషన్లు తీసుకొని ప్రభుత్వం కట్టే అప్పు ఎంత అని చెప్పింది? 1,20,000 కోట్లు అని చెప్పింది. మీరు చెప్పినట్టుగా ఈ బయట ఉన్నటువంటి ఈ 95,000 కానీ 59,000 కాగ్ చెప్పలే కదా. కాగ్ ఏం చెప్పింది? ఈ 1,27,000 చెప్పింది, 1,20,000 అని చెప్పింది. అంటే అప్పటికి కొంత కట్టింది కనుక 20. ఇదే ఉంటుంది తప్ప కాగ్, మరి కాగ్ ఇస్ ఏ అథారిటీ, నైదర్ ద స్టేట్ గవర్నమెంట్ నార్ ఇది ఎవరి చేతిలో, ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. కాగ్ కూడా ఏం చెప్పింది? ఎఫ్ఆర్బిఎం ఇది 120, ఇది మొత్తం కలిపితే మన అప్పు గింత అని ఏదైతే మేము చెప్పిన 4,17,000 ఉందో కాగ్ కూడా అదే చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ కాగ్ లెక్క ప్రకారం ఇంకో 5-6,000 తగ్గింది నిజంగా చెప్పాలంటే. కాగ్ లెక్కలు కూడా దాని ప్రకారం కూడా ఒకసారి చూపిస్తే ఇప్పుడు కాగ్ ఎంత చెప్పింది? ఇందులో నేను చెప్పిన 1,20,944 అని కాగ్ చెప్పింది. ఈ 1,20,944లో బట్టి గారే చెప్పింది ఇలా 11,699 తెలంగాణ ఏర్పడక ముందు ఉన్నది. ఆ 1,20,000కెళ్ళి ఈ 11,000 తీసేస్తే ఎంత మిగులుతుంది? 1,09,000. ఈ 1,09,000 ప్లస్ ఎఫ్ఆర్బిఎం అప్పు 3,01,000 మొత్తం కలిపితే 4,10. వైట్ పేపర్ ప్రకారంగా చూస్తే 4,17. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే ఇంకో 7,000 తగ్గి 4,10,000 మాత్రమే, ఇంక్లూడింగ్ ఇలా కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ అప్పు, పాలమూరు రంగారెడ్డి అప్పు, అదేవిధంగా మిషన్ భగీరథ అప్పు, అన్ని కార్పొరేషన్లు స్కీముల అప్పులు, ఎఫ్ఆర్బిఎం అప్పులు అన్ని కలిపి కూడా 4,10 మాత్రమే అని కాగ్ రిపోర్ట్ కూడా చెప్పింది. మీకు ఒకటి నేను గుర్తు చేస్తాను, మీకు ఎవరికైనా ఇందులో గుర్తుండొచ్చు. ఆ రోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటే నేను లేచిపోయి ఒకసారి అసెంబ్లీ మధ్యలో
శ్రీధర్ బాబు గారికి బట్టి గారికి దగ్గరికి పోయి ఒక పేపర్ చూపిస్తే అది టీవీలలో లైవ్ టెలికాస్ట్ వచ్చింది, ఇదే బుక్. ఆ రోజు మీరు అప్పులు అంటే ఒక కాగ్ రిపోర్టే స్పష్టంగా చెప్పింది, ఆయన చూసుకో 4-10 మా అప్పు అని కాగ్ రిపోర్ట్ బుక్ అదే రోజు అసెంబ్లీ టేబుల్ చేసిండ్రు. ఈ బుక్ తీసుకుపోయి ఆయన పక్కన కూర్చొని యాజ్ పర్ ద కాగ్, యాజ్ పర్ సోషో ఎకనామిక్ సర్వే 4-10 అప్పు అని అసెంబ్లీలో మైక్లో మాట్లాడి చెప్పిన బట్టి గారి పక్కన శ్రీధర్ బాబు పక్కన కూర్చొని కూడా ఈ బుక్కులు చూపించి కూడా లెక్కలు చెప్పిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా. బహుశా మీరు చాలామంది గుర్తుంటుంటుందే అనుకుంటా. నేను ఆ రోజు ఇదే హాట్ డిస్కషన్ అయింది. వెంటనే వెళ్ళి నాకు మైక్ ఇవ్వమంటే ఇవ్వలేదు స్పీకర్, ఎంతసేపు మైక్ ఇవ్వకపోతే వాళ్ళ పక్కకు పోయి మైక్ ఇస్తలేరు, ఇగో చూసుకోబోయి ఇది చెప్దామని నేను మైక్ అడిగినా మీరు ఇస్తలేరు, ఇగో 4-10 ఇప్పటికైనా చిల్లర దుకాణం బంద్ చేయదు తప్ప.